తిరుమల కల్తీ లడ్డుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదానికి సీబీఐ విచారణ చేపడితే నిజమేదో తెలుస్తుందన్నారు. అప్పుడు అందరి డౌట్లు క్లియర్ అవుతాయన్నారు. పవన్ కళ్యాణ్ మోదీ డైరెక్షన్లో నటిస్తున్నారన్నారు. రాహుల్ గురించి మాట్లాడే అర్హత పవన్ కి లేదన్నారు. ఇక కేంద్ర మంత్రి కుమారస్వామి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు షర్మిల. విశాఖ స్టీల్పై కాంగ్రెస్ చిల్లర రాజకీయం చేయడం లేదన్నారు. బీజేపీనే చిల్లర రాజకీయాలు చేస్తోందన్నారు షర్మిల. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకొని చూసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది. ఎందుకో అని అడుగుతున్నాం. ఎందుకు ఇంత రాజకీయం అని అడుగుతున్నాం. ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు. ఈరోజు ఒక మతమే ముఖ్యమో అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే, ఇదేమైనా పద్ధతిగా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని, ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా? మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుసరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారు? మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? వైజాగ్ స్టీల్ గురించి చిల్లర రాజకీయాలు చేస్తుంది అని హెచ్డి కుమారస్వామి గారు, ఉక్కు శాఖ మంత్రి, ఒక స్టేట్మెంట్ చేశారు. అయ్యా, చిల్లర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీనా బీజేపీ పార్టీనా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యా, మీకు నిజంగానే విశాఖపట్నం స్టీల్ మీద చిత్తశుద్ధి ఉంటుంటే మరి ఇన్ని రోజులు విశాఖ స్టీల్ని ఎందుకు ఆదుకోలేదు? తీరా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దాన్ని అన్ని విధాలుగా దాని చేతులు కాళ్ళు నరికే ప్రయత్నం చేస్తే ఈరోజు 23,000 కోట్లు నష్టాలలో ఉంది విశాఖ స్టీల్. మరి చిల్లర రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? Yes, we welcome the move of the Supreme Court. It is in fact a good outcome that an independent investigation be carried out on the Laddu route. It is really important that this be done. God's grace, this has come to pass now. We are seeing that the Supreme Court has ordered an investigation.